ఇది ఇంకా ఈ పక్కనే అయితే లేవు. నాగార్జున యూనివర్సిటీ కన్నా పెద్దది లెక్క ఉంది. నాగార్జున యూనివర్సిటీ కన్నా కాంపోజిషన్ అనేది సహజం కాదంట. ఓహో ఈడ కూడా వచ్చింది బుద్ధులు. ఇది అమ్మాయి ఆడబడిన ఎన్ని దారుణంగా ఉండే బొమ్మలు. ఊరండి నాయన ఎన్ని పెట్టినండి బొమ్మలు. ఇదో బుద్ధి బోర్డు తిప్పి దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ పోర్ట్రేట్లో క్యాప్చర్ చేసి వసంత్ కుమార్ అంట. ముసళ్ళు అయ్యి ముసలి తలకాయి అదిగో. ఇది మనిషి నోట్లో నుంచి వచ్చే నేలకి లెక్క ఉంది. ఆడ కప్పని కట్ చేసి ఎడ పెట్టారు కావాలా. నాట్ ఫర్ సిట్టింగ్ అన్నారు, మళ్ళీ ఇక్కడ బెంచ్లు ఎందుకు వేసినట్టు. ఏది సరే రా వెళ్దాం ముందుకి. కాదు జనాలు ఇంత పిక్చర్ చేసేదో నీట్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఇది గుడ్లకు అంట. ఏంది ఇదా? అది కనిపించింది ఒక యాంగిల్ నుంచి. చూడవచ్చు యాంగిల్ చూడండి. అలకొందులో ఉండే 50 ఎకరాలను ఇట్లా చేసినట్టుంది. అలకొందులో పాడుపడ్డ సామాన్ అంతా ఇట్లా పెడితే అది కూడా ఇదే రాజుగారి కుర్జీ చాక కసిపెత్తుకునే చాక. ఇది ఆకు ఇది ఏ యాంగిల్ లో కనిపించింది? జిప్ అంట. ద జిప్ దేనికి ఉపయోగం? నిజంగా ఇట్లాంటిదే. నెమలి ఒక పైన అమ్మ మోతం ఇదేంటి గ్రీన్ బ్లడ్. అక్కడ రాసింది కూడా అదేలే, అదే చూపెడుతుంది అక్కడ ఎన్నుపూస అని. త్యాగరాజా బొచ్చులు బార్లు ఇచ్చి గాలి పెట్టి తిరిగి వచ్చాము కానీ ఇటు పక్క బాగుంది.
మట్టి ఎటు చూడాలో తెలియట్లేదా? ఆ? ఇటురా, ఇటు చూద్దాం. ఇవన్నీ మట్టియమ్మా, ఆఖరికి ఏను కూడా. ముట్టొద్దు, అసలు ఏం ముట్టొద్దు, 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 ముట్టొద్దు అంటే అయిపోయా. నాడు బుద్ధుడు చూడు, ముట్టొద్దు, వెనక్రా. చెప్తాండు, ఇది పాల పెడతా, ఇదేం కూరది, ఇదేం పులుసుది, ఇదేమన్నా పరవానం వేసుకునేది, ఇవన్నీ మట్టి పెడతలు అనమాట. ఏమన్నా బాండీలు అటు చూపించి, అవి బాండీలు, ఇవన్నీ శిల్పారామంలో ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ మట్టి పెడతలు అనమాట. ఇప్పుడు అన్నీ మట్టి. ఏం దారుణంగా ఉంది, బొక్కున్నాయి క్యాష్. ఏం చేస్తున్నామా? రెండు సార్లు నువ్వే ఎక్కుతాం అంటా, నీకు అది అర్థం కాదు. తొడుగు, తొడుగు, ఇదేంటి వస్తున్నావు ముగ్గురికి, తొడుగురా నువ్వు. ఏ పిచ్చాక చెయ్యి ఒకటి అక్కడ చెయ్యి ఇదంట, ఈ చెయ్యి ఇక్కడ అంతే. పడితే మునక్కుండా అంతే, సేఫ్ సేఫ్. అంత అవసరం ఆ సామ్రాట్ వద్దని చెప్తే ఈయనవు నా భయం వేస్తుంటే. నేను ఎక్కను. హే రా రా రా, ఆగుతాం ఆగుతా, ఇట్లా ఇట్లా అంతే. మా ఎల్లు బయట రా, అది గిద్దలోకి పడల కన్నా దూరం కన్నా నీళ్ళలో ఉంది కదా. కుదరదా इधर बैठ पैडल करते नहीं मैं करता हूँ पैडल मैं और पकड़ लो गट पकड़ो నువ్వు ఇంకా ఆపేస్తా పట్టుకుంటావు. పెడల్ కేసు కింద కన్నా ఫోన్ జాగ్రత్త అయ్యా, కింద పడిద్ది. ये सम्राट राइट के लिए तो राइट जाता है, लेफ्ट फोन किंద పడిద్ది, ఎరికి ఇందాక ఎయిర్పోర్ట్ లో కాంటాక్ట్ कैसा मारिए चलो మరి ఆయన కూడా ఎక్కుమంటారా? మీరు కూడా రావచ్చు కదా. అవసరం లేదు, అది ఆపేసారంటే మీరు ఇంకేం లేదు. ఏది ఇది తొక్కటం ఆపేయనుగా ఇప్పుడు. వెనక్కి వెనక్కున్నా ఇటు పొట్టుకునే కూడా ఏమి ఇవ్వలేదు కదప్పా. ఇంతే ఉందిగా అండ్ ఎట్లా వెళ్ళాలంట? ఇంత మంచిగా ఉంది. తొక్కుతావా? నువ్వు తొక్కామని వెనక్కి వెళ్తాం, వెనకేం పో, ముందుకే పోతుంది. తొక్కు, ఇక్కడ పెట్టు ఫస్ట్ కాదు, తొక్కు. వీడియో ఇది హ్యాండిల్, ఏంది ఎక్కడే ఆగింది? తొక్కు, ఇద్దరు తొక్కండి. పెదమ్మ తొక్కుతుంది కదా, అందుకే వెనక్కి అవుతుంది. ల్యాండ్స్కేప్లో ఫోన్ కింద పడిద్ది నాకు తెలుసు. వాటర్ ప్రూఫే, ఎందుకు గుద్దుకుంటుంది? ఏం లేదులే, ఎంతసేపు మన ఇష్టం. దిస్ guy, see this guy, boating.
తొక్కు తొక్కు పెడల్ బోర్డింగ్. ఓకే ఆయన విజిలేస్తున్నాడు. అటు అటు అంటారు లెఫ్ట్. ఠీక్ ఠీక్ జర్ జర్. మీరు దొక్కండి. అసలు నీళ్ళు వస్తున్నా దోమలు వస్తున్నాయి అని చెబుతుంటారు. ఏడుంది దోమలు? ఏడుండయ్యా? అది ఇట్లా రౌండ్ వేసి ఇట్లా రావాలి మళ్ళీ మనం. టైటానిక్ గుద్దుతా. టైటానిక్ సీసీ దేర్ దాన్ని గుద్దకు. ఎట్లుందమ్మా? ప్రశాంతంగా ఉంది. తాను తగ్గితే వెనక్కి పోయింది. రివర్స్లో తక్కువ ఏమైంది మరేమో తినేది అవ్వచ్చు కదా. దానికి గుద్దుతాను. ఇగో ముడిగిపోయింది. దానికి గుద్దుదాం. టైటానిక్ అదిగో కనపడుతుందా? ఇది 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 మా ఈ రాయి. టైటానిక్ టైటానిక్ బోట్ మునిగిపోయాడా ఉంది. లెఫ్ట్ లెఫ్ట్. సర్ర మీద గారి అటులే తిప్పు. ఇటు చూపి నా తల్లి. చెప్పు ఎట్లా ఉంది? హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? నీ లైటింగ్ మంచిగా పడుతుంది. చెప్పు. ఇది నీళ్ళ బోట్ ఎక్కాం మేము. ఈ నీళ్ళు ఇది నదిలో వలన నది ఏడింటుందా? అది కాదు, కొండ కాదు, చెరువు లెక్క. దీంట్లో బాగానే ఉంది. కింద భయం పుట్టింది బాగానే ఉంది కానీ దోమలు పడుతుంది. వీళ్ళు చెప్తే వింటారా అసలు ఈ పిల్లలు? పొగలన్న అయితే బాగుంటుంది, రేత్రి ఏం బాగుంటుంది. లైటింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది, వీడియో మంచిగా వస్తుంది. చెప్పు. వీడియో బాగా వస్తుంది. భయపడింది చెదురు నీళ్ళల్లో. లైఫ్ జాకెట్ ఇచ్చింది ఎందుకు? కాదు నీళ్ళల్లో చెదురైంది సామ్రాట్. నువ్వు ఏంది పైకేముంది? నాకు ఈత కూడా రాదు. నాకు ఈత వచ్చు కానీ చూడు. నీకు పైకి ఉంటే ఎట్లేంది? ఆడ లోపల ఏమేమి పాములు ఉంటాయి? లోపల పాములు ఉండవు. ఏం లేదు, కిస్ ఇస్తుంది అంతే. పోతే తిప్పు, హ్యాండిల్ తిప్పు. మన చెరువులో ఇదేసి తిప్పుకుంటే సరిపోయింది. మన ఊరి చెరువులో కార్ ఊరేగించేటప్పుడు ఎంత అవస్థ పడతారు. ఇట్లాంటిది ఉంటే కొని సామ్రాట్ నెక్స్ట్ ఇయర్కి ఈ టైం కొనిద్దాం. ఎంత అయితే ఇది ఏముంది? నలుగురు, ముందు ఇద్దరు, వెనకాల ఇద్దరు పెట్టుకొని సామని ఇది వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మనము ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు. పెట్టడానికి కావాల్సింది ఎంత గ్యాప్ ఉంటుంది అంతే ఉంటుంది. మిగతా అంతా ముందు ఇద్దరు, వెనకాల ఇద్దరు కూర్చొని తొక్కేది ఇస్తే ఎక్కుతుంది. మధ్యలో పూజారి, ఇద్దరు పూజారులు స్వామిని పెట్టుకొని ఉండేది. ఇట్లా ఇట్టే సరిపోయింది. హ్యాండిల్ చచ్చుకుండా తొక్కడానికి. అప్పుడే నాకు చెక్కలు ఆల్రెడీ అక్కడ ఆరాంగా వెళ్ళొచ్చు. పొలం పని చేసేవాళ్ళు కదా. మొన్న చూడు చచ్చిపోయారు, పడపోయారు, లోపలికి దిగారు. దీనికి కూడా అడ్డం వచ్చితేమో పాచి. అడ్డం వచ్చినా పెద్ద ఏం చేయదు దీనికి. అడ్డం వచ్చినా కింద కత్తులు 2 పెట్టియాలి తెగిపోయేటట్టు. ఉంటాయి దీనికి. ఇప్పుడు చూడు వెనకాల నీళ్ళు వెళ్తున్నాయి. 2 కత్తులు పెట్టిస్తే ఆ నార తెగిపోద్ది. చేపలుంటే చేపలు కూడా తెగిపోద్ది. కొనేద్దాం మన ఊరికి. దానిపైన మన కంపెనీ పేర్లు వేద్దాం, లేదంటే మన పేర్లు వేద్దాం. కంపెనీ పేరు నీ పేరు అదే సాయి పేరు అని నా పేరు. చండీ బోట్ డొనేటెడ్ బై చండీ సర్జికల్స్. చండీ అండ్ జే అండ్ ఎట్లా ఒకటే బోటింగ్ కదా, 2 బోట్లను ఇస్తాం కదా. 2 బోట్లు ఏం చేసుకుంటారు? ఒకటి సరిపోద్దా? ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి పండగకి సంక్రాంతి. చూడు వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఎక్కుతారో. మన దగ్గర నుంచి పోవద్దు, దూరం నుంచి పోదాం. ఇలాంటి దిగి అంటారు కానీ నొక్కి నొక్కి కాలు నొప్పులు వచ్చింది వెనకాల నొప్పి ఇక్కడ కదా. నువ్వేం బాగా కూర్చున్నావు. నేను తొక్కితే ఎనికిపోదు. తొక్కచ్చు నువ్వు, రివర్స్ తొక్కు. రావద్దు వెనక్కి తొక్కుతాను. और एक राउंड घूम सकते भैया, और एक राउंड घूम सकते, और एक राउंड मार सकते. डबल चार्ज लगता है. వెనక్కి తొక్కుతా.
ठीक है थोड़ा उधर तक आके इधर आए थे ऐसा पलटे थे इधर तो कहना कि వద్దులే ఇచ్చేద్దాం కడలు నొప్పడుతుంది ఇంకా కూడా నొప్పి పుట్టిందా అసలు అసలు వెనక్కి వెళ్తుంది పోతుంది అసలు అంత దొక్కుతుంది వెనక్కి వెళ్తుంది తొక్క మెల్ల ఎక్కితే ఎట్లా పోతుందిలే బాగానే బలం ఉంది మన కాడ చూసి आ रहे एक सेकंड जी आ रहे इधर ही दूर नहीं जा रहा इधर ही వద్దులే ఎందుకు వాళ్ళతో ఓవర్గా కొబ్బరికాయ ఇది. తర్వాత తీసుకోనా ఫ్రెష్ అది నువ్వు ముందు ఫోన్ లాన్ పెట్టి కింద పడుతుంది నాకు కూడా పడేసి ఎవరు సమయం అట్లా అది ఆడ పాక్ చేద్దాం మనం కొత్త ఫోన్ ఇంకా నెలగాల కొని ఆడ పాక్ చేద్దాం మనం ఎక్కిన కాడ हाँ उधर पार्क करेंगे స్ట్రైట్ పోను అక్కడ ఇక్కడ వద్దు అక్కడ పోని చెప్పు దాంట్లో మనం ఎక్కిన కాడ కాదు ఏం కాదు మనం ఇక్కడ ఎక్కాము అక్కడే పార్క్ చేద్దాం పద ఎవరైనా వచ్చి కానీ మనం దిగడానికి అట్టే అనుకుంటా ఇక్కడేనా తిప్పు ఈ అప్పుడే ఎక్కింది చూడు ముందు అది తగిలిద్ది తగలని ఆగిపోయింది కదా నైస్ ఎక్స్పీరియన్స్ దిగు నువ్వు కూడా మయూర్ పూర ధర దా ఏంది రాబుద్ది కట్టలేదా వెళ్ళేప్పుడు రానని అట్లానేం లేదు పగలైతే బాగుండేది కానీ నీ ఎట్లుంది ఇప్పుడు నీ అనుభవం చెప్పు నా అనుభవమా ఇట్లాంటిది ఒకటి కొని మన చెరువులో పెట్టి రోజు తిరుగుతా వచ్చామో ఎక్కను వద్దు వద్దు అన్నది అదిగో ఏంటో ఆడ నీళ్ళలో పెడితే అది కూడా రికార్డ్ అయింది బియ్యం గింజ పని అది వైరా లేదంటే రంపం అట్లా లేదు రంపం లేదు సన్న బ్లేడ్ ఇది సన్నగా ఉంది సేమ్ మన యాక్సా బ్లేడ్ టైప్లో ఉంది సన్నగా ఉంది కాకపోతే అదే మరి ఒక సైడ్ అసలు కెమెరాలో అసలు రికార్డే అసలు ఇదే అవ్వట్లేదు అంత సన్నగా ఉంది సామ్రాట్ అది తీసుకున్నాం సామ్రాట్ డబ్బులు ఉండి మళ్ళీ తీయడానికి రాకూడదు మొత్తం అయిన తర్వాత పగలగొట్టాను అది ఉంది ముంత ఏది అక్కడ మా చిన్న జాడీలు మా తీసుకునేదా ఉప్పు వేసుకునే తీసుకోవచ్చు అక్కడ ఉన్నాయి ఉప్పు వేసుకునే మీకు లేదు కదా తీసుకోండి ఇది ఎంత లేదు 50 అని అంటలేరా తీసుకున్నావా అసలు ఎంతకి వస్తాడు అడుగు ఏం చేసుకుంటే పచ్చళ్ళు పెడతావు ఉప్పు వేసేకి పచ్చళ్ళు పెడతావు ఉప్పు అంట ఉప్పు వేసి ఉప్పు పచ్చళ్ళు పెట్టుకునే నీట్గా పచ్చళ్ళు పెట్టవచ్చు అన్నా ఒక क्या प्राइस में देगा अन्न कौन सा ओ ये 50 रुपये का है छोटा ना मीडियम 75 का है फाइनल प्राइस कितना को देता అది 60 देना है 50కి कितने पीस चाहिए एक इंच చూడు అదే మోడల్ ఇది ఇదో సామ్రాట్ ఏదైతే ఉందిలే చూడబ్బా అన్నీ ఒకటేలేమా అది మంచిది చూడు ఎందుకంటే ఎందుకు అప్పుడు 50 అని అడిగారు నిజంగా ఎందుకు జాగ్రత్త ఒకటి తీసుకోండి ఈసారి వచ్చినప్పుడు లేదంటే ఒక పని చేయి ఈ సెట్ తీసుకో పెదమ్మా మా పెదమ్మా ఈ సెట్ తీసుకో అయిపోయింది
అది అది వదిలేసి ఇది ఒకటేమా? నా మాట వింటావా? ఇది అడుగు నా మాట వింటావా? అది వదిలేసి సెట్ తీసుకో. ऐसा मत करो, हमारा भी नुकसान हो जाएगा। ఏంది ఓట్ చేతి అంత ఓట్ చేతులేదమ్మా అన్న అయితే ఏమంటారు అది పైంది జారిందిటమ్మా. ये सेट पूरा 350 का देते हैं। सेट 350 ओ ये साइज వద్దులేమా రామా. नहीं सेम साइज है ना. అది కిतना को देता भाई? 15 दे रहा ना ये 50 అది ఇప్పుడు చూసింది ఇస్తాడంట 50కి తీసుకో. ఇప్పుడు అది చూసింది ఆడబెట్టింది ఆ పైన పెట్టింది కాదు, ఇప్పుడు ఆయన చూపించింది. పైన పెట్టింది మనం పైన పెట్టింది ఇందాక పైన పెట్టింది వేరా? అది పెద్ద సైజు, కింద పడేసింది వేరు हाँ అది మన సైజ్ పెద్దది అది. ओ बड़ा का कितना को देता? पिन देते हैं। అది ముందు అడగాలి మరి, అందుకే చెప్పిన. ఒక మంది ఉండగా అడుగుతా ఇప్పుడు ఉంటాయి ఎందుకు 350 అన్నాడు. వద్దులే. అది మూడు चाहिए तो लास्ट को कुछ नहीं पड़ेगा। ఈ రెండు కలిపి 100కి ఇస్తాడేమో 350 100 ప్లస్ 50 200 తీసుకోవచ్చు. ఏమంటారు అడేమో వద్దులే పాప. ఈ సెట్ తీసుకో టీస్ది. చింతపిల్లి బాటలో టీలు మట్టి తాగి ఎందుకయింది మట్టియే పింగాణి. అది పింగాని మట్టి అదే ఇది తీసుకో అంటున్నా. ఎందుకు పింగాని మట్టి తీసుకుంటారు మట్టి దాంట్లో తాగాలి మట్టి కప్పులు ఉన్నాయి అడుగు అంటే పింగాని మట్టి అక్కడే ఉంది. రెండు ओ पिंगानिया पिंगानिया ये మట్టికి ఈ మట్టిని మిషన్ మీద ఒకటి అన్నా ఇట్లా మట్టి కప్పులు ఉన్నాయి. మట్టియే కదా మట్టి ఏం పింగాని ఎంత ఇది 750 ज़्यादा बता रहा है ना. ये क्वालिटी भी ऐसा ही है ना, ज़्यादा बता सकते हैं. ఇది దిస్ కాస్ట్ ఎంత 50 150 150 అంటే ఇక్కడ ఎంత అబ్బాయి చిన్న చెప్పింది 100 కదా ఇట్లా పెదమ్మా వెళ్ళా చూసుకోండి ఇక్కడ 100 చెప్పింది చూసుకొని బాగుంది ఇది చూసుకోండి వెళ్ళా మట్టి కప్పులు తగులుతే కింద మట్టి కప్స్ ऐसा है. మరి ఈ చిన్న ఒకటి పెద్ద అరే చిన్నవి ఎంత పడుతుంది తెలుసా? డైలీ యూజ్ అది కూడా డైలీ యూజ్. ఇది టీ కొట్లు అయ్యేగా ఉండేది. సేమ్ ఇదే ఉంటుంది టీ, ఇది బాగుంటుంది. ఇది వచ్చారా తను ఎంత ఒకటి 10 రూపాయలా एक ऐसा 20 रुपये एक అదే 20 కదా 10 రూపీస్ అయిపోయింది थोड़ा कम करके बता दो लेंगे. कितना भी ले लो 20 25 रहता है 20. దా చూస్తున్నాడు మా 10 రూపాయలు కేజీ మంచిగా తాగడానికి గ్లాస్ కూడా. ఎన్ని కావాలి? సెట్ 6 తీసుకుంటాం కదా, 6 పీస్ అదే 6 పీస్ लेंगे भैया. 60 రూపీస్ 6 అడుగు వద్దులేరా వద్దు 100. అందుకే ఇక్కడ తీసుకోవచ్చు. అది రోడ్డు మీద పోతే దొరకదు, అవును రోడ్డు మీద పోతే దొరకదు ఉంటే లేదా. సేమ్ అంతా ఒకే ప్రైస్ ఉందమ్మా. అన్నీ అవే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఒక 50 రూపాయలు అటు ఇటు చెప్తున్నారు. ఏ లేదు ఆ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పెరుగుతూ ఉంటుంది చెప్తారు. ఆడ అందరూ ఒకటే ప్రైస్ మీద ఉంటారు. 2 గంటలు. కానీ యాక్చువల్లీ ఇంకా మొత్తం నీట్గా తిరగలేదు అవన్నీ. మెల్లగా చూసుకుంటూ వచ్చిండే అంత సోదే ఉంది. ప్లీజ్ కీప్ నీట్ అండ్ క్లీన్ అంట చూడండి లేదా లోపలికి వేయించుకుంటా. ఎగ్జిట్ బోర్డు